బాగున్నాను మళ్ళీ తీస్తాను అబ్బో ఈ ఓవర్ యాక్షన్ ఏం తక్కువ లేదురా కాదు కెమెరా వచ్చేస్తే యాక్టింగ్ ఇక్కడ పేమెంట్ లేదమ్మా మనిషి తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలకి ఏమైనా కొనాలంటే నా కోసమే కదా నేను ఇక్కడ విను ఇక్కడ పిల్లల్లో ఎక్స్పీరియన్స్ నీకు కూడా లేదంట నాకుంది ఓకే 4 పిల్లలు ఆడించదండి అల్లాడిచ్చేస్తుంది వాళ్ళ అక్క పిల్లలు అన్నయ్య పిల్లలు కాబట్టి ముజ్జు ముజ్జు ఉచ్చు అంటది లేకపోతే అలా అంటది అంటే చాలా చాలా స్పెషల్ ఓకే ఈ పంపిస్తా పంపించి ట్యాగ్ కూడా చేసుకో బర్తగించావే నువ్వు బర్తగించావు చూసారా తల్లిదండ్రులు చూడండి పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు మేము ఎప్పుడు ఇలా మాట్లాడలేదమ్మా వీడియో వచ్చిందా మళ్ళీ హగ్ ఇవ్వనా ఏంటంటే అది మా ముగ్గురు గిఫ్ట్ మళ్ళీ ఎవరో తెచ్చిపెట్టారని పక్కన పడేకు మేమే తెచ్చాము ఫోన్ వద్దేస్తాను అనుకుంటున్నాను సెలబ్రిటీలు అందరినీ చంపిస్తుంటుంది ఓ మై గాడ్ నేను చిన్నప్పటి నుంచి మీ సినిమాలో చూసాను అదే చెప్తావానే అదే చెప్తున్నావానే అదే చెప్తుంది నేను చిన్నప్పటి నుంచి ఇదేదో పెద్ద చిన్న పిల్లలాగా ఏది మళ్ళీ చెప్పు ఏ రావాలా వద్దా మళ్ళీ పెళ్లి అన్నవాడ పోయింది చూడు చూసావా ఒరిజినల్ గా లోపల ఉన్న ఫీలింగ్ వచ్చేసి ఎవరు పట్టుకుంటున్నారు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు రెడ్డి. సో ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటి అంటే మీ అందరికీ ఫేవరెట్ అనమాట. సో నాకు స్పెషల్గా ఫేవరెట్ బికాస్ నా క్లోజ్ ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ చేసిన సీరియల్ ఫ్రెండ్స్ అందరం కలిసి కలవబోతున్నాము. చాలా రోజులు అవుతుంది మేము కలవక. సో ఈరోజు ఎలాగైనా కలుద్దామని అందరం మెసేజ్ చేసుకున్నాం అనమాట. సో ఎవరు అంటే ఆశి, సుష్మా అండ్ సుధీర, శౌర్య అండ్ మధు అనమాట. సో మేము కథలో రాజ్కుమార్ కేఆర్కే టీమ్. సో మేమందరం కలుద్దామని అనుకున్నాం. సో చాలా డేస్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మధు ప్రెగ్నెంట్ అంట. సో తనకి కంగ్రాట్స్ చెప్పడానికి కూడా మేము అందరం తన ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఆశి నేను కలవక కూడా చాలా డేస్ అవుతుంది. సో యా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా డేస్ అవుతుంది కాబట్టి కొన్ని హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవడానికి మేము అందరం వెళ్తున్నాము. అండ్ యా సుధీరాకి కూడా బాబు పుట్టాడు కాబట్టి కలిసి బాబుని చూడడానికి కూడా వెళ్తున్నాం. సో లెట్స్ గో. వెళ్ళే ముందు ఫస్ట్ రెడీ అవ్వాలి. డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా డల్ ఫేస్తో వెళ్తే బాగుండదు కదా. సో ఫస్ట్ ఫ్రెష్ అయ్యి కొంచెం లైట్గా మేకప్ అయ్యి, ఎలాగో నేను లైట్ వెయిట్ మేకప్ వేస్తాను కాబట్టి కొంచెం లైట్గా మేకప్ అయ్యి సో వెళ్దాం. డల్ స్కిన్ చూసారా, ఈ పొల్యూషన్ స్ట్రెస్ వల్ల నా స్కిన్ అయితే ఫుల్ డల్ అయిపోతుంది. సో వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకుందాం. నా ఫేస్ వాష్ సీక్రెట్ ఏంటో చెప్పనా? ఇట్స్ మమా ఎర్త్ రైస్ ఫేస్ వాష్, ఇన్స్పైర్డ్ బై ద కొరియన్ సీక్రెట్ టు గ్లోయింగ్ స్కిన్. ఇది రైస్ వాటర్తో చేయడం వల్ల మన స్కిన్ గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగ్ కూడా వస్తుందన్నమాట. ఇందులో నియాసినమైడ్ ఉంటుంది. సో దానివల్ల డార్క్ స్పాట్స్ అన్నీ కూడా ఫేడ్ అవుట్ అవుతాయి అండ్ మన స్కిన్ని కూడా ఈవెన్ టోన్ చేస్తుంది అనమాట. సూపర్ జెంటిల్ అండ్ నా స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అండ్ ఇన్స్టెంట్ ఫ్రెష్ లుక్ ఇస్తుంది. గ్లో చూడండి, మాయిశ్చరైజర్ కూడా ఏం లేకుండా. మీకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ మమా ఎర్త్ వెబ్సైట్. అండ్ నా కోడ్ ANSHU2025 యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ కూడా వస్తుంది మమా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో. నా స్కిన్ అయితే ఇప్పుడు ఫుల్ గ్లో ఇస్తుంది అండ్ 100% కాన్ఫిడెంట్గా. సో అండ్ ఇంకొకటి వచ్చేసి మమా ఎర్త్ వాళ్ళు మన మాట వింటారు. సో వాళ్ళు మనం చెప్పే రివ్యూస్ని బట్టి వాళ్ళు ఇంప్రూవ్ కూడా చేసుకుంటారు రీసెర్చ్ చేసి. మీకు కూడా నాలాగా గ్లోయింగ్ స్కిన్ కావాలి అంటే ట్రై మమా ఎర్త్ రైస్ ఫేస్ వాష్.
సో ఇది నేను జస్ట్ ఎక్కడికైనా క్యారీ కూడా చేసేస్తాను నా హ్యాండ్ బ్యాగ్లో. సో ఎక్కడ ఇన్స్టెంట్గా గ్లో కావాలన్నా అకేషన్స్లో కావాలన్నా జస్ట్ ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో గో చెక్ ఇట్ అవుట్. సో ఈరోజు మీ అందరికి ఒక సర్ప్రైజ్ అనమాట. ఈరోజు మా కథలో రాజకుమారి టీమ్ని లైక్ రీయూనియన్ లాగా చిన్నగా కలుస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఆశీ సుష్మా అయితే వచ్చేస్తున్నారు. సో వెళ్ళి కలిసిద్దాం. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం అనమాట. కాకపోతే మధ్యలో ఒక్కసారి కలిసాము రీసెంట్గానే. సో ఆల్మోస్ట్ 1.5-2 months అవుతుంది. సో అప్పుడు కలిసాము. సో ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నాము. సో వీఆర్ సో హ్యాపీ అనమాట. సో ఇప్పుడు వస్తున్నారు ఆన్ ద వే. సుష్మా ఆన్ ద వే ఉంది, ఆశీ కూడా వస్తుందంట. సో వెయిట్ చేస్తున్నాను ఆ కార్లో. ఇక్కడ నుండి సుధీర వాళ్ళ బేబీని చూడడానికి వెళ్తున్నాం అనమాట. అక్కడ చూసి అక్కడ నుంచి మధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వచ్చేస్తుంది. హలో, ఎలా ఉన్నా? ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఏంటి సంగతిలో చెప్పు, నువ్వే చెప్పాలి. ఏంటి ఇక్కడ మానేసావు సీరియల్? 3 అయిపోయింది. సో ఇప్పుడు మేడం చాలా ఫ్రీ అనమాట. కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎక్కడెక్కడ వెళ్తున్నావు? మళ్ళీ తీస్తాను. అబ్బో, ఈ ఓవర్ యాక్షన్ ఏం తక్కువ లేదురా. కాదు, కెమెరా వచ్చేస్తే యాక్టింగ్. ఇక్కడ పేమెంట్ లేదమ్మా. లేదా కొంచెం కనిపిస్తాను నేను. మా కార్లో చిన్న లైట్ ఉంటుంది. చాలా చిన్న లైట్. ఈ కెమెరానే ఆటోమేటిక్ గా లైట్ వస్తుంది. అట్లా తీసుకున్నా. అవునా? కాకపోతే ఈ స్క్రీన్ రాదు మాది. ఓకే, కూడా లింక్ పంపించండి. నీకెందుకే? నీకు షూటింగ్ ఇల్లు, అదే షూటింగ్ ఇల్లు చేసేదానికి నీకు కెమెరా ఎందుకు? అదంతా డబ్బులు బొక్క ఎందుకు? కొని గిఫ్ట్ ఇవ్వు. కావాలంటే నేను మొన్నే కొనుక్కున్నాను. వేరే ఏదన్నా నువ్వు తీసుకుంటా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? తీసుకెళ్తుంది. అవును కదా, ఓకే. సో ఆశీ సుష్మా వచ్చేసారు. సో ఇప్పుడు మధ్యలో ఒక దగ్గర ఆగామన్నమాట షాప్ కోసము. సుధీరా బేబీకి ఏదైనా గిఫ్ట్ చేద్దామని చెప్పి. సో షాప్కి వెళ్తున్నాం. షాపింగ్కి వచ్చాం గైస్. మనిషి తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలకి ఏమైనా కొనాలంటే నా కోసమే కదా. నేను ఇక్కడ విను, ఇక్కడ పిల్లల్లో ఎక్స్పీరియన్స్ నీకు కూడా లేదంత, నాకుంది. ఓకే, 4 పిల్లలు, 4 పిల్లల అత్తని పిన్నిని నేను. సో ఇక్కడ నాకున్నంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు పిల్లల మీద. ఇట్లా ఆడిచ్చేస్తా, మంచం మీద ఇట్లా ఆడిచ్చేస్తా పిల్లల్ని. భయపడతారు. చూపించా ఆడించదండి, అల్లాడిచ్చేస్తుంది. వాళ్ళ అక్క పిల్లలు అన్నయ్య పిల్లలు కాబట్టి ముజ్జు ముజ్జు ఉచ్చు అంటది, లేకపోతే అని అంటది. అట్లా లేదు, నేను మారిపోయాను రా. నేను మారిపోయాను, నమ్మలేకపోతే లేను. ఎంత పేషెన్స్ వచ్చింది తెలుసా నాకు అసలు. ఎలా ఉన్నావు? హెల్త్ ఎలా ఉంది? బానే ఉంది. హెయిర్ మంచిగా వచ్చింది బేబీకి. ఎవరికుంటుంది? నీకా దినేష్కా? అవునా? కంగ్రాచులేషన్. ఎలా ఉంది జో? ఫస్ట్ శ్రీరామచంద్రతో మాట్లాడింది. అవునా? చూడలేదా? ఒక ఫ్యాన్ గర్ల్ కోసం ఏదో పాట పాడతారా అని అడిగింది. వచ్చిన సెలబ్రిటీ బొరలు తినేస్తుంది, మనకేం బొర తినేస్తుంది. నువ్వు జాయిన్ అయిందే అందుకని చెప్పవే. సంక్రాంతి వస్తుంది, హీరోయిన్ చెప్పింది నేను చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నానంటే తెలుస్తుంది అని అంది కదా. లేదు, నాకు తను నిజంగానే ఇష్టమే, ఫేవరెట్. మన శ్రీరామచంద్ర అన్న అంటే శ్రీరామచంద్ర అందరూ ఫేవరెట్. లేదు, శ్రీరామచంద్ర స్పెషల్. శ్రీరామచంద్ర అంటే చాలా చాలా స్పెషల్. ఓకే, పంపిస్తా. పంపించు, ట్యాగ్ కూడా చేసుకో. బర్తగించావే నువ్వు, బర్తగించావు. పర్లేదు, అంతమంది వినేసారు. అంకుల్ కి చెప్తాను. చెప్పు, ఆల్రెడీ మా మమ్మీ డాడీకి కూడా తెలుసు. ఫీల్ అయిపోయి, ఎందుకే నువ్వు మా మమ్మీ డాడీ దగ్గర అన్నావు? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. వదిలేసావాన్ని అంటే లైక్ లైవ్ లో కాల్ మాట్లాడేది తెలుసు కదా వాళ్ళకి.
లైవ్ లోనే చెప్పేసా నువ్వే చెప్తాను నువ్వు చెప్పొచ్చు కానీ మేము చెప్పకూడదు అంతే కదా చూసారా తల్లిదండ్రులు చూడండి పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు మేము ఎప్పుడు ఇలా మాట్లాడలేదమ్మా వీడియో వచ్చిందా మళ్ళీ హగ్ ఇవ్వనా పోవే ఏంటంటే అది మా ముగ్గురు గిఫ్ట్ మళ్ళీ ఎవరో తెచ్చిపెట్టారని పక్కన పడేకు మేమే తెచ్చాము ఫోన్ వద్దేస్తాను అనుకుంటా లోపల. అస్సలు మర్చిపోరే గిఫ్ట్ అంటే మర్చిపోకు ఓపెన్ అంటే చెయ్యి ఇదొద్దు వచ్చేనే ప్రతిదీ ఇదే ఓపెన్ చేసి దానికన్నా ఆతృత దీనికే కాబట్టి ఇదే ఓపెన్ చేస్తుంది సెలబ్రిటీలు అందరినీ చంపేస్తుంటది మీరంతా నాకు ఇష్టం ఓ మై గాడ్ నేను చిన్నప్పటి నుంచి మీ సినిమాలో చూసి అదే చెప్తావానే అదే చెప్తున్నావానే అదే చెప్తుంది నేను చిన్నప్పటి నుంచి ఇదేదో పెద్ద చిన్న పిల్లలాగా జస్ట్ 30 కదా వచ్చి బాయ్ బాయ్ ఓకే బాయ్ రా ఇటో కెమెరా ఇటో కెమెరా అబ్బా కూతురు ఒక కెమెరా పట్టుకుంది తల్లి ఒక కెమెరా పట్టుకుందా ఏది తల్లి రెడీ అవడానికి వెళ్ళిందా దాక్కుందా దమ్ బిర్యానీ చేస్తున్నావా దమ్ బిర్యానీ చేస్తున్నావా నాకోసమే కాదు స్మెల్ అయితే అదిరిపోయింది దానికోసం వెజ్ ఏమైనా ఆర్డర్ ఇచ్చావా వెజ్ చేసిందమ్మా ఎవరు వెజ్ వెజ్ సౌర్య నువ్వు వెజిటేరియనా మంగళవారం అన్ని మామూలు తినేస్తావు కదే బిర్యానీ పెట్టాను అనుకో వాసన బాగుందంటే త్వరగా పెట్టి పెడతా అయిపోయింది 10 minutes. నీకు తమ్ముడా చెల్లా నిజం చెప్పు నీకెవరు ఆడుకోవడానికి నీకు ఆడుకోవడానికి ఎవరు కంఫర్ట్ మీకు ఆంటీ ఎవరైనా పర్లే. అట్లా కాదండి అమ్మాయి అబ్బాయి అని ఉంటది కదా నాకు అమ్మాయి అంటే ఇష్టం బాగా. అట్లా నీకు చెల్లియా చెల్లె బెస్ట్ ఎందుకు తనకి అబ్బాయి కావాలని ఉందేమో. అంటే నేను అబ్బాయి అన్నాను అనుకో అది మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది అబ్బాయే కావాలని ఓ నేను ఆ టైంలో కూడా పుట్టినప్పుడు నీకు చెప్పనా ఆడపిల్ల పుట్టిందనుకో ఒకవేళ ఆ టైంకి అబ్బాయి పుట్టినా ఒక హ్యాపీనెస్ అమ్మాయి పుట్టిన హ్యాపీనెస్ కొంచెం అట్లా ప్రిపేర్ చేస్తుంది అంతా అయిపోయాక రికార్డ్ చేయలేదు ఏది మళ్ళీ చెప్పు భయపెట్టేసావు తెలుసా అదే కాల్ చేసి నేను ఆ రోజు ప్లానింగ్ ఏంటంటే అప్పటికి బ్లాగ్ రిలీజ్ చేయలేదు అప్పటికి నేను ఏమనుకున్నా అంటే అందరినీ మీట్ అయ్యి చెప్దాము దాని తర్వాత బ్లాగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటే దానికి ఎప్పుడు నేను ఫోన్ చేయను బేసిక్గా నీకు ఫోన్ చేయను అర్జెంట్గా రావి ఉంటే నాకు టెన్షన్ ఎందుకు నేను ఫోన్ చేసి నేను నా వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అని అడిగితే అదే అంటే నేను చెప్పాను కదా ఇట్లా అనుకుంది భయపడుతుంది అంటే చాలా భయపడ్డా. ఎవరు నువ్వు వస్తే సుష్మా వచ్చేస్తుంది ఎట్లా అనుకుంది నువ్వు యాక్చువల్లీ అది డైరెక్ట్ చెప్తే నేనేం డైరెక్ట్ చెప్తే ఆ చెప్పాను ఫీల్ ఉండదు కదా అంశు ఒప్పుకున్నాక సౌర్య చెప్పాను దీంతోనే చెప్పించాను నేను చెప్పినా నువ్వు సుష్మా మాట్లాడితే అసలు దీంతో అంటే మాట్లాడితే surprise అయిపోయేది. కదా అనింది సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను ఈ లోపల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే నేనే ఇచ్చాను కదా ఐడియా భయపెట్టేలాగా యాక్చువల్లీ అంత ముందే షూట్ చేద్దాం అనుకున్నా but వీడియో కాల్స్ చేసి అందులో అయినా రికార్డ్ చేసి సూపర్ ఉంటుండే. ఏమంత idea లేదు. తెలిసట్లేదు అంటే డైరెక్ట్ పర్సన్ వచ్చే మేమంటే వాళ్ళు ఉండి నువ్వంటే యుఎస్ అవన్నీ తిరిగి తెలుసు మేమంటే అవన్నీ కాదు క్రియేటివ్ నార్మల్ హైదరాబాద్ పీపుల్ మాకేం Creative మనకి అంత mind. ఐడియా తట్టలేదు మట్టి బోర్టింగ్ నెక్స్ట్ డే అనుకోండి కదా బ్లాగ్ రిలీజ్ చేసినప్పటికి చాలా మంది కామెంట్లు పెట్టేస్తున్నారు అక్క ప్రెగ్నెంట్ తెలిసిపోతుంది కదా కమ్మి తెలుస్తుంది ఫేస్ తెలుస్తుంది ప్రెగ్నెంట్ అని మా ఇంటి వ్రతంకి వచ్చిన రోజే తెలిసిపోతుంది పొట్ట మీరు నేను observe ముందే నువ్వు కొంచెం లావ్ అయ్యావు కదా సన్నగా ఉండుంటే అనుకున్నాను ఇది ఈ ఇంటికి వ్రతంకి వచ్చింది ఎంత ఎడ్డి మొహం అంటే ఇది దానికి చెప్పింది కూడా చెప్పినా సరే పోల్చుకోలేదు ఆ రోజు సుష్మా వాళ్ళ ఇంటికి వచ్చిన 3rd month నాకు అవునా నువ్వు అడుగుతావు అంటే అంత తెలియదు కానీ దానికి మాత్రం తెలుసు మామూలుగా లావ్ అయ్యామేమో అనుకున్నాను. బాగుంది టెన్షన్ పట్టాయి వెజిటేరియన్ బాగుంది మధు థ్యాంక్స్ ఫర్ ద డిన్నర్ సో మచ్ ఏ కాలం ముందు పెట్టాలి ఏంటి అంత ఎందుకు అలా పెట్టారు స్టైల్ బాయ్ మధు ఇంకా వెళ్ళేసి వస్తాం థ్యాంక్స్ ఫర్ ద డిన్నర్ నీ పెళ్ళికి పెట్టు బస్ ఏ రావాలా వద్దా మళ్ళీ పెళ్ళి అన్నమాట వద్దట తను పడైపోయింది చూడు. చూసావా ఒరిజినల్ గా లోపల ఉన్న ఫీలింగ్ వచ్చేసింది నిజాలు బయటకు వచ్చేసి లేదు వద్దు అంటే మళ్ళీ రావాలన్నట్టు అబ్బా అదే ఈ
కవరింగ్ ఇది. వీడియో తీస్తున్నా. పెళ్లిగా బేబీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రావాలి మీరు. డెలివరీ డెలివరీ ముందు పిలిస్తే వస్తామే. అయితే వీక్లీ వన్స్ పిలుస్తాం. అట్లా కష్టం. ఇప్పుడు పిలవడానికి ఈ డేట్ ఫిక్స్ అవ్వడానికి ఖాళీ లేదు. ఒక్కసారి పిలవగానే అందరం వచ్చాం. కానీ మేము ఎన్నిసార్లు పిలిచినా తను రాలేదు. అది మా ప్రేమ. నువ్వు ఇది చూసావా? వీటి రికార్డ్ చేస్తున్నావే అంటే అందులో కూడా రికార్డ్ చేయండి. ఇది నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. అయిపోయింది ఇప్పుడు. నేను చాలా హర్ట్ అయ్యాను. అంటే రికార్డ్ చేస్తున్నారా? ఎందుకో చెప్పవే ఫస్ట్. ఓకే అందుకే ఒకేసారి కంటెంట్ ఇస్తాను. మళ్ళీ రోజు చెప్పలేను నేను. అయినా నువ్వు చెప్తావే ఎక్కడ కట్ చేసావో అక్కడ నుంచే స్టార్ట్ చేస్తావు. అది నీ టాలెంట్ కాదు. రికార్డ్ చేయకపోతే మళ్ళీ ఫ్లో మిస్ అయిపోయింది. నేను యాక్చువల్గా చాలా హర్ట్ అయ్యో అంటే నేను యాక్చువల్గా చాలా హర్ట్ అయ్యాను. దేనికి? అందరితో ఫోటో తీసుకుని సుష్మా రా ఫోటో అవును తీసుకుని అడగండి. నేను అదే ఆలోచిస్తున్నాను యాక్చువల్లీ. వీడియో తీసేసింది. వద్దు ఇప్పుడు కడుపులో బిడ్డ పుట్టాక చొంగ కానిస్తే ఏం చేయాలి? బేబీ భయపడుతుందండి నవ్వుకి. కాదే బొజ్జలో ఉన్న బేబీ సుష్మాతో ఫోటో తీసుకుందాం సుష్మాతో ఫోటో తీసుకుందాం అంటే నా పేరు మాత్రం పిల్లని అందరినీ పిలిచి ఫోటో తీసుకుంది. ఫోటోగ్రాఫర్ అయినా నన్నే మర్చిపోయింది. ఎవరు ఫోటో ఎవరు పట్టుకుంటున్నారు? జాగ్రత్త హెల్దీ బేబీని కనేసి మళ్ళీ వస్తాం. ఓకే తొందరగా వెళ్దామా? లెట్స్ గో. సరే బయలుదేరుతాం. మీరు ఆటోలో రండి. ఆశి మేము బయలుదేరుతాం. మీరు ఆటోలో రండి. నడుచుకుంటే బాయ్ బాయ్. ఏంటి దానికి ఒక్కదానికి ఏమో గిఫ్ట్ ఇచ్చావు మాకు ఇవ్వలేదు. తినలేము కదా. అయితే అబ్బో బాయ్ 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 బాయ్. జాగ్రత్త. ఓకే థ్యాంక్ యూ. నువ్వు కూడా చలో బాయ్. ఏంటి ఇంత చల్లగా నీ చేతిలో? బాయ్ జాగ్రత్తగా. ఈ మెసేజ్ చేస్తూ ఉండండి. ఓకే ఇదంతా వీడియో కోసం అండి. మేము అలాగే ఉంటాం. జాగ్రత్త. షూట్కి వెళ్ళు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ బాయ్. దీని చెయ్యి చూడు చల్లగా అయిపోతుంది. మామూలుగానే అక్కడ వరకు తోడు రావా? జాగ్రత్త కుక్కలు ఉన్నాయి. జాగ్రత్త. నువ్వు బాయ్ బాయ్. సో ఇది గైస్ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. సీ యూ.